నాయని రాజేందర్ రెడ్డి గారు, ఈయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఈయన ఎమ్మెల్యేని మొన్ననే నాకు తెలిసింది, ఎందుకంటే ఈయన యాక్టివిటీస్ అట్లుంటాయి. గెలిచిందే దిక్కు, ప్రజల దిక్కు కూడా రావట్లేదు. ఏ డివిజన్లు కూడా తిరగని అక్క అంత గొప్ప చరిస్మా నాయని రాజేందర్ రెడ్డి గారిది. ఈయన ఏదో ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పగలబడి సాగదీసిన నాయకుడు, అట్లాంటి నాయకుడు కాదు. ఈయన చరిస్మా అంటే కూడా ఎవరికి తెలియదు, ఈయన ముఖం కూడా ఎవరికి తెలియదు. ఏదో కాంగ్రెస్ వేవ్ ఉంది కదా, ఆ వేవ్లో గెలిచిపోయింది తప్ప ఈయనకు ఒక్కరు కూడా ఓటేసే అంత బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు, అంత మంచి పనులు ఏం చేయలేదు. అయితే ఈయన ఏమంటాడంటే, వచ్చి రాగానే ఈయన అసెంబ్లీలో ఈయన నియోజకవర్గం గురించి ఈయన మాట్లాడితేనో మనం చూస్తే, ఈయన మళ్ళీ బీఆర్ఎస్ పాట గురించి మాట్లాడడం మొదలుపెట్టిండు. ఈయనకి బీఆర్ఎస్ గురించి మాట్లాడేంత స్థాయి. ఈరోజు వరంగల్లో ఉద్యమాలు చేసింది ఎవరు? ఈరోజు ఆ పదవిని అనుభవిస్తుంది ఎవరు అనుభవిస్తూ ఉన్నారు ఆ పదవిని? అక్కడ వినయ్ భాస్కర్ కానీ లేకుంటే కేసీఆర్ కానీ ఉద్యమాలు చేసి వరంగల్ని అట్టుడికించకపోయి ఉండుంటే ఈరోజు కూర్చోవడానికి మొద్దు కూడా దొరకకపోయేదాడ. అట్లాంటిది నువ్వు ఆ కుర్చీలో కూర్చొని మళ్ళీ గత ప్రభుత్వం గురించి మాట్లాడతావు. ఏం అర్హత ఉందా నీకు మాట్లాడడానికి? నిన్న అసెంబ్లీ బడ్జెట్ మీద నీ వరంగల్కి ఏం కావాలి, పశ్చిమ నియోజకవర్గం నాళాల పరిస్థితి ఎట్లుంది, ఆ యొక్క మురికివాడలు ఎట్లా ఉన్నాయి, ఈ భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ ఏంటి, ఆ యొక్క ఎస్సీల యొక్క కుటుంబాలు కూల్చేసింది, వాళ్ళని ఏం చేద్దామనేది మాట్లాడాల్సింది పోయి కబ్జాలు చేసిరట. మరి కబ్జాలు చేస్తే ఎవిడెన్స్ ఉండాలి కదా. నువ్వు దానిపైన పిటిషన్లు వేసుకోవచ్చు, దానిపైన సిబిఐకి ఎంక్వైరీ కోరచ్చు, ఈడీకి ఇక్కడ పెద్ద కుంభకోణమే జరిగిందని వారిని దర్యాప్తుకి రమ్మనొచ్చు. అది ఫస్ట్ ఒక ఎమ్మెల్యేగా ఉంటే అది తెలుసుకోవాలి. మనకు సరిగ్గా చదువే లేదా, చదువే చక్కగా లేదా, మిగతా ఎట్లా వస్తాయి చెప్పండి మీరు? ఏమంటాడంటే ఈయన అంటాడు, బీఆర్ఎస్ నాయకులు 200 కోట్లు అక్రమ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ. ఏం ఆరోపణ? నీ దగ్గర ఏం ఆధారం ఉంది? మరి ఆధారం ఉందా నీ దగ్గర? ఇప్పుడు నువ్వు వచ్చినావు, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు కార్యాపన చేసిండు, పానకంలో పుడకలెక్కొచ్చిండు. ఎవరు? ఈ నాయని రాజేందర్ రెడ్డి గారు. ఇంకేమంటాడు? వెంటనే సిబిఐ సిఐడి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్. అంటే నువ్వు అనగానే వాళ్ళు దిగొస్తే నీ ఇంటి పక్కల వాళ్ళు, లేకుండా మీ చుట్టపోళ్ళ రమ్మంటే రావడానికి దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. నిజం ఎక్కడ ఉంది, అసలు ఆ ఎవిడెన్స్ ఆడున్నాయి, ఆ కబ్జా డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, దాని మీద పూర్తి స్థాయిలో మీరు చర్చించి జరిపితే రాష్ట్ర విజిలెన్స్ సెంటర్ అయిన తర్వాత ఇది మాతోటి కావట్లేదు, సిబిఐ రావాలని సిబిఐ సెంట్రల్కి వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే అప్పుడు సిబిఐ దిగొస్తుంది. రా తొందరరా అంటే యాను చెప్తారు. నువ్వు ఎమ్మెల్యేవా, నీకు ఏమైనా తెలుసా? తెలియకుంటే నీ సలహాదారులు ఉంటారు కదా చదువుకున్నాను నీ కింద, వాళ్ళని అడుగు తెలుసుకో. అది తెలియకుండా వరంగల్ కలెక్టరేట్ ఆఫీసులు ఉన్నాయి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకో. ఏదో అసెంబ్లీలో ఛాయిస్ ఇచ్చిర్రని గర్జించిన నాయని రాజేందర్ రెడ్డి గారు, సించుకున్న నాయని రాజేందర్ రెడ్డి గారు అనుకుంటూ మాట్లాడు పెద్ద హీరో అయిపో. ఏం మాట్లాడుతున్నా మీరే వినండి. ఏదో హీరో, అసలు ఈయన ఎవరికి తెలియదు, అంతో కొంత ఫేస్ వాల్యూ పెంచుకోవాలనేది అదే తాపన తప్ప ఏం లేదు. పొట్ట ఇప్పి చూస్తే పురుగులు తప్ప చదువు ముక్కలేదు ఈయనది. వినండి. ఇక 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టిండ్రు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన పట్టుకొని మీడియాలో అసెంబ్లీలో పట్టుకుంటే ఎందుకు దీని మీద జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళ వెనక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదాన్ని రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోర్టు తీసుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు బాధపడుతున్నారు అధ్యక్ష. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎక్కడ కబ్జా జరిగిందో తీసి మీ ముందు పెడుతున్నా అధ్యక్ష. ఇది కదా ప్రూవ్ కాకపోతే నేను రాజీనామా చేయడానికి సిద్ధమని మాట్లాడుతూ ఉన్నాడు. మరి అధికారంలో ఉన్నది నువ్వే కదా. నేనుంటే మాత్రం అది నిజమా కాదా అని చెప్పి నేను చెప్పున్న ఇదే ప్రాసెస్లో సీదా రాష్ట్ర విజిలెన్స్కి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత సిబిఐ వారిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వమని చెప్పి తర్వాత ఈడీ వాళ్ళని తీసుకొచ్చి నా వంతు ప్రయత్నం నేను చేసేటువంటి ఇది చదువుకునే లక్షణం. మరి 2 సంవత్సరాలుగా మీరేం చేస్తున్నారు? ఆ వరంగల్ కొస అంచులు ఎక్కడ గడ్డి మిగిలిపోతే కోసుకొని వస్తున్నారా? అక్కడ కొడవలతోటి బర్లకు మేత వేస్తూ ఉన్నారా? నువ్వు ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే తీరుగా మాట్లాడు, పిఏ తీరుగా మాట్లాడకు. ఈరోజు పిఏకున్న తెలివి కూడా నీకు లేదు. అట్లాంటిది నువ్వు ఎమ్మెల్యే నాయను. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆ యొక్క కొంతంత అనుకోకుండా నీకు ఓటేసిన పాపానికి దరిద్రం లెక్క దాపరిచ్చిన ఈరోజు మొత్తం చూసుకుంటే. మరి వాళ్ళ పార్టీ కార్యాలయాలు కబ్జా చేసిరని చెప్తా ఉన్నావు. మరి అదే పార్టీ కార్యాలయం పక్కన నువ్వు కూడా కబ్జా చేసినావు. మరి నీ పార్టీ కార్యాలయానికి నువ్వు కూడా కబ్జా చేసినావు కదా, మరి దాన్ని ఏమంటారు? నువ్వు చేస్తున్నావు సంసారం, వాళ్ళు చేస్తున్నావు వ్యభిచారమా? మరి నీ దగ్గర నిజంగా రేవంత్ రెడ్డి దగ్గర నీ దగ్గర వాళ్ళు కబ్జా చేసిరు అసెంబ్లీ చూడండి, అందరూ ఒకటే. వాళ్ళు అప్పు చేసిరు అధ్యక్ష. ఎవిడెన్స్ ఏది భయ్? ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా?
ఒక ఆధారం సాక్ష్యం ఏదైనా ఉందా? కబ్జా చేశారు, దోచుకున్నారు, దాచుకున్నారు దానికి బీఆర్ఎస్ పార్టీ వారు పరిపాలన చేసే కార్యక్రమంలో టైంలో రోడ్లు లేవు పోయి ఒక్కొక్క ఊర్లో గల్లీలో చూస్తే ఇంతంత గుంతల్లో రోడ్లు నడుస్తే బురద గింతంత దిగేది కాళ్ళు. అటువంటి రోడ్లలో వాళ్ళు బీటీ రోడ్లో సీసీ రోడ్లు అని పోసి వాళ్ళ వంతు వాళ్ళు అభివృద్ధి చేసిర్రు. మురికి నీళ్లు ఇంటి ముందు నుంచి పారుకుంటూ పోయేది. ఆ పారుకుపోయేదానికి ఈరోజు డ్రైనేజీలు తీసిచ్చిర్రు, డ్రైనేజీలు పెట్టించిర్రు. ఈరోజు అక్కడ దాస్య వినయ్ భాస్కర్ గారు ఏం చేసిర్రు? ఆయన చూస్తారు నీ కళ్ళకు అవపడతలేవా? ఈరోజు అదే పార్టీ ఆఫీస్కి పోవడానికి రోడ్లు కూడా వేయించింది కదా, ఆ రోడ్ల మీద నువ్వేగా తిరిగింది. 2 సంవత్సరాల నుంచి ఒక కంకర్రాయి తీసి ఇట్లా పెట్టినవా? నాయన రాజేంద్ర రెడ్డి గారు ఒక కంకర్రాయి, చిన్న కంకర్రాయి ఇట్లా తీసి ఇట్లా పెట్టినవా? అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో రోడ్ల మధ్య నుంచి ఆహ్లాదకరమైన ట్రీస్ పెట్టారు, దాన్నే హరితహారం కింద ఆ యొక్క కోరోకార్పస్ అని చెట్లు పెట్టిర్రు. నాయన రాజేంద్ర రెడ్డి గారు ఏం చేసిర్రు? అభివృద్ధి చేయాలి కదా, చెట్లను నరికిచ్చేసిండు. పని చేయాలి ఎమ్మెల్యే అయినప్పటికీ చెట్లను నరికిపిచ్చేసి మొత్తం మొండాలతోటి సహా మొత్తం నరికిచ్చేసి చిన్నగా ఆ దుంబల లెక్క ఏర్పాటు చేసి ఉంచేసిండు. అదే వరంగల్లో స్పోర్ట్స్ కోసం కానీ, డెవలప్మెంట్ కోసం కానీ, లేకుంటే ఈ యొక్క భద్రకాళి టెంపుల్ యొక్క అభివృద్ధి కోసం కానీ, ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ, మొన్న ఎస్సీ పేదవాళ్లకు ఆడేదో భద్రకాళి టెంపుల్ కింద వాళ్ళు ఇల్లు నిర్మించుకొని ఉంటే వాళ్ళని ఖాళీ చేసే కార్యక్రమాలు. ఎవడు కబ్జా చేద్దామని చూస్తున్నాడు? అక్కడ ఎవడు కబ్జా చేద్దామని చూస్తున్నాడు? అక్కడ అండగా నిలబడింది ఎవరు? జాతీయ మానవ హక్కుల చట్టం దగ్గరికి వెళ్ళి దాని మీద పూర్తి స్థాయిలో బ్రేకులు వేసే విధంగా దాస్య వినయ్ భాస్కర్ గారు ఆ పేద ప్రజలు తీసుకెళ్ళి వాళ్ళకి అండగా నిలబడిండు. మీరేం చేసిరు మరి? ఆ భూములు దోచుకోవాలి, అక్కడ ఉన్న గ్రానైట్ని కొట్టేయాలి, ఆ రాళ్ళను పలగొట్టాలి, అందులో ఉన్న ఎర్రటి తెల్లటి బండను అమ్ముకోవాలి అనే దాని మీద కబ్జాలకు ప్లాట్ పడేది ఎవరు? మీరు కాదా? మీ మొహాలకు బీఆర్ఎస్ అప్పుల గురించి మాట్లాడే స్థాయి ఇది చేసిండు భయ్. కేసీఆర్ అప్పు చేసిండు, 3,21,000 కోట్ల రూపాయలు కేసీఆర్ అప్పు చేసిండు బాగా చెప్తాగా. ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఆర్బీఐ రిపోర్ట్ కూడా చెప్పింది. ఏమని చెప్పింది? ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చిన అప్పులకు నిదర్శనం ఇవన్నీ చూపెట్టిండు. ఏమది? కాళేశ్వరం, అన్నారము, సుందిల్లా, మల్లన్న సాగరు, 8,553 గ్రావిటీ కెనాల్స్. మీ ముఖంలో గ్రావిటీ కెనాల్ అంటే తెలుసా? మీ బతుకులుగా గ్రావిటీ కెనాల్స్లో ఒక సలాకన్నా పెట్టగలరా? పెట్టరు. ఈరోజు అన్నారం బ్యారేజ్ దగ్గర కింది నుంచి అన్నారం బ్యారేజ్ కొట్టుకుపోవాలని ఎట్లా ఇసుక తీస్తున్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తలేరా? ఈరోజు వాళ్ళు చేసిన పనులు ఇంటింటికి నల్లా వచ్చింది, బిందెలతోటి మోసే రోజులు తప్పినాయి. ఈరోజు చెరువులు ఒక్కసారి నిండితే బాగుండు దేవుడా అనుకుంటూ 14 సంవత్సరాలు ఒక్కొక్క చెరువు దగ్గర వెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యే పూజ చేసిన రోజులు మీరు మర్చిపోయారా? ఈరోజు ఎండాకాలంలో కూడా మత్తిరి పడతా ఉంటే సిగ్గనిపిస్తలే చూడ్డానికి. మీదో బతుకులా ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. మాట్లాడడానికి హద్దులు పద్దులు ఉండాలి. ఈరోజు అసెంబ్లీ మొత్తం అదే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అడిగిన మిమ్మల్ని? గౌరవ ముఖ్యమంత్రులు కానీ, గౌరవ మంత్రులు కానీ, గౌరవ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడాల్సింది ఏంది? బడ్జెట్ గురించి మాట్లాడాలి. గత ప్రభుత్వం వాళ్ళు బీఆర్ఎస్ ఇట్లా చేసిర్రు, మేము వాళ్ళకన్నా పగలదీయాలనుకుంటున్నాం, పడదీయాలనుకుంటున్నాం, పొడగీయాలనుకుంటున్నాం అని చెప్పి బడ్జెట్ కేటాయింపుల గురించి అడగాలి తప్ప వాళ్ళు అప్పు చేసిర్రు పానకంలో బుడగ లెక్క వచ్చి మొహం కూడా నోడు కూడా వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతూ సిగ్గు శరం అనిపిస్తూ ఉంది. ఏంది ఇంకెన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతారు? ఏ రాష్ట్రంలో ప్రజలు లేరా? 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు కదా. ఓట్లు గప్ప గుద్దితే బ్యాలెట్లు నిండిపోయి మీ జేబులు నిండినాయి తప్ప ఈరోజు ప్రజల జేబులు ఎక్కడ నిండినాయా? ఈరోజు అభివృద్ధి జరిగింది, వాళ్ళ నియోజకవర్గ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మీరు 10 కార్లు కొన్నారు, వాళ్ళకి అట్లీస్ట్ సైకిల్ అని ఇచ్చారా? అట్లీస్ట్ స్కూటీ అని ఇచ్చారా? మీ బతుకులు మారినాయి. మీరు ఎమ్మెల్యేలు కాగానే హైదరాబాద్లో ఫామ్ హౌస్ కూడా మొదలు పెట్టారు. అట్లీస్ట్ వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల బదులు 20 లక్షలు ఇస్తే బాగుండు కదా. కేసీఆర్ కట్టిండు కదా, జాగా ఉన్నాడు, ఇండ్లు కట్టించిండు. ఆ మనిషికి ₹1 ఖర్చు కాకుండా డబుల్ బెడ్రూమ్ అందించిండు. ఏమంటారు అతన్ని? మగోడు అంటారు. ఏమంటారు? మగోడు అంటారు. ఆయన ఎప్పుడైనా చెప్పుకున్నాడా? ఆయన చేసింది భారతదేశంలో ఎవ్వరు చేయలేదు. స్టిల్ ఇప్పటిదాకా ఎవ్వరు కూడా చేయలే. నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గాన్ని కూడా చేసుకోలేదు ఇప్పటివరకు. అట్లాంటి అభివృద్ధి ఆయన చేసిండు. కేసీఆర్ చేసే తప్పేందంటే ఆయన చేసింది చెప్పుకోలే, చూపెట్టుకోలే, ఆయనకు ప్రచారం రాలే. ఈరోజు చెయ్యనోడు వచ్చి నేను చేసిన అని పోస్టర్లు, బ్యాలెట్లు, ఆఖరికి ఈయనంటే ఎవరో కూడా తెలియదు నాకు. మొన్నటిదాకా ఏదో ఇష్యూ వస్తే ఏదో వినయ్ భాస్కర్ గారి సంథింగ్ రౌడీ లెక్క బిహేవ్ చేస్తున్నాడు, ఇంట్లో దూరి కొట్టుకుంటూ వస్తాని ఏదో ఆయన కొంచెం గల్లీ రౌడీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఈయన ఎవర్రా అని చూస్తే ఆయన ఎమ్మెల్యే అని తెలిసింది నాకు. అంటే అంత ఫేస్కి వాల్యూ లేకుండా అయిపోయిన మనిషి ఈరోజు గత ప్రభుత్వం మీద మాట్లాడి, కేసీఆర్ మీద మాట్లాడి నేను ఫేమస్ అయిపోదాం అనుకుంటా అంటున్నాడు. సీతక్క గారు ఎట్లా ఫేమస్ అయ్యారో
యశస్వి రెడ్డి గారు ఎట్లా ఫేమస్ అయ్యారో, నాగరాజు గారు కూడా ఎట్లా ఫేమస్ అయ్యారో, నేను కూడా అంతో కొంత ఫేమస్ అవ్వాలని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మన నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన ఆకాంక్షిస్తూ ఉన్నాడు. అందుకని మనం కూడా రోజు అతని ఫేస్ వాల్యూని పెంచుదాం, రోజు పెంచుదాం. అన్నగారు యారాడ అభివృద్ధి చేసిర్రు, అన్నగారు ఎక్కడెక్కడ మోర్లు సాఫ్ చేసిర్రు, అన్నగారు ఏ బస్ స్టాండ్ కట్టిండు, అన్నగారు ఏ కంకర్రాయి తీసి ఎక్కడ పెట్టిండో అది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఎక్కడ అప్పులు ఉన్నాయో అది కూడా మీరు బయట పెట్టాలి. మనం కూడా దాని గురించి డీప్గా డిస్కషన్ చేయడానికి రాబోతున్నాం.